ఆగుతావా లేదంటే అమ్మలే బొమ్మలే పోయి వేసిరా 2 కాళ్ళు చేతులు ఎరగొడతా తొందరపై ముఖం కడుకుంటారా ఈరోజు ఇల్లంతా చూసాలే ఎందుకంటే రేపు పండగ కదా హెల్ప్ చేయ అమ్మకి అది నేర్చుకో దూరం ఉండేయాలి అమ్మా వచ్చిన నేను షర్ట్ వేసి వచ్చిన షర్ట్ వేసి వచ్చినావు కదా ఇగో ఈ డబ్బులు తీసుకొని పోయి పూలు పూలు అన్ని సామాన్లు తీసుకురా నీకు వాట్సాప్ అన్ని పిండ్లు తీసుకురా రేపు మంచిగా పూరలు గారెలు అన్ని చేసి పెడతా తొందరగా తీసుకురా చెప్తున్నా సరే అమ్మా నన్నే పంపిస్తూ ఉంటారు పెద్దన్న ఉన్నాడు కదా ఆయన పంపిరే ఈ సింధు మాత్రం పరమాదరి ఇతరంగా పెట్టించాడు ఆయన మళ్ళా క్లీన్ చేసుకోవాలి ఇక మా అమ్మ చెప్పినవన్నీ తెచ్చాలికి సూపర్ కే మోర్ అన్నిది తినా ఇక పోయి ఇచ్చేస్తే ప్రశాంతంగా నా పన్ను నేను చేసుకుంటా అట్టే గాలిపడాలి డబ్బులు అడగాల మా అమ్మా కాకపోతే మనుషుల్ని ప్రశాంతంగానే పెట్టరు అమ్మకి హెల్ప్ చేద్దాం పెద్ద కొడుకు అయితే 24 గంటలు ఆయనకనే కాలింటాడు ఏం పని వస్తున్నా తెచ్చినట్టున్నాడు సామాన్ ఇప్పుడు ఆయనే రుబ్బుకోవాలి పిండు అమ్మా తెచ్చిన నీ సామాన్లు ఒక్క అంగడని కాదు మొత్తం తిరిగి తిరిగి పెట్టినానమ్మా తెచ్చినావా ఇదే అన్నీ ఉన్నాయి సరేరా పోయి పతంగులు అవి తెచ్చుకోకు రేపు నీ పండగ కదా కాల్పడాలి ఎగిరేసుకున్నావు లెక్క తీసుకో థ్యాంక్ యూ అమ్మా వెళ్ళి గాలిపటాలు తెచ్చు పతంగులు మంచిగా తెచ్చుకో బిడ్డ చెప్తున్నా ఎలా తప్పై తెచ్చినా అనుకో వచ్చే సంవత్సరానికి కూడా ఉండాలి ఏంటి వచ్చే సంవత్సరానికి కూడానా ఏదో ఒకటి చేసుకోవచ్చులా ఈ రోజు అన్ని మంచిగా ఫీడ్ ఏంట్రా ఇంకా లేదు సాయి లే తొందరగా పండగ ఈ రోజు లే తొందరగా ఏంటమ్మా టైం 4 అయ్యింది 4:45 కల్లా భోగి మంట వేయాల పోయి కట్టెలు పెంట తీసుకురా పోయి పెంట కట్టెలు రావాలా సరే కానీ పెంట ఎందుకు మా అది కంపు కంపు ఉంటుంది నేను తాలేను నేను తాను అయినా అసలు పెంటతో నీకేం పని చెప్పు పెంట ఎందుకమ్మన్నా ఆవు పేడ తీసుకుని వస్తే గొబ్బెమ్మ పెడతాం గొబ్బెమ్మ పెడితే చాలా మంచి పండుగ రోజు అమ్మ గొబ్బెమ్మ ఎందుకు పెడతారు గొబ్బెమ్మ ఎందుకు పెడతారా చెప్తాను విను ఈ భాషలో చెప్తాను విను సో ఇప్పుడు గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఉంటాయి సో బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి ఈసీకేలో బయట ఎక్కడన్నా డర్టీ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనము ఇక్కడ ముగ్గులు గొబ్బెమ్మ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆ గొబ్బెమ్మ అంటే ఆవు పేడలు చాలా గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి సో గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే నో డిసీజెస్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకో మన వచ్చింది మలేరియా అట్లా వస్తుంది వెళ్ళి తొందరగా పంట తీసుకురా అవునా సరే అమ్మ వెళ్ళి తీసుకొని వస్తా కట్టెలు పెంట రా కట్టెలు తీసుకుని వచ్చి రెడీ చేశాను కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం. సో వాచింగ్ గైస్ ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమంత్ సాయి వ్లాగ్స్ సో నా అఫీషియల్ ఛానల్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో పేజ్ చేస్తాను డోంట్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ ఆల్సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bye guys and happy Sankranti to your family and you guys.